ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చైనా దేశానికి మిషనరీగా ఒక వ్యక్తి వెళ్ళి ఈ దేశంలో పరిచర్య చేయటానికి కొంతమంది మిషనరీల అవసరత ఉంది అని ఇంగ్లాండ్ దేశానికి సమాచారం అందిస్తాడు. ఆ ఇంగ్లాండ్ దేశంలో ఆదివారం ప్రార్థన అయిపోయాక ఆ సేవకుడు ఒక ప్రకటన చేస్తాడు. చైనా దేశంలో పరిచారకుల అవసరత ఉంది, మరి చైనా దేశానికి ఎవరు వెళ్తారో నాకు తెలియచేస్తే మీరు అక్కడికి వెళ్ళే ఏర్పాట్లు చేస్తాను. అయితే ఒక షరతు, చైనా దేశానికి వెళ్ళేవారు హతసాక్షులుగా చేయబడడానికి సిద్ధపడాలి అని చెప్పగానే చైనా దేశానికి వెళ్తాము అని సిద్ధపడ్డవారు ఈ షరతు చెప్పగానే భయపడి వెనకడుగు వేస్తారు. అయితే చివరిలో కూర్చున్న ఒక విధవరాలు, పాస్టర్ గారు, నాకు 5 కుమార్తెలు ఉన్నారు, వారందరినీ చైనా దేశానికి పంపించండి అని చెప్పగానే పాస్టర్ గారు ఆమెతో, అమ్మా, ముందు ఒక కుమార్తెను పంపించు అని చెప్పగానే మొదటి కుమార్తెను చైనా దేశానికి సువార్త పరిచర్యకు పంపించినప్పుడు కొద్ది రోజులు పరిచర్య చేసిన ఆ కుమార్తెను చైనా దేశంలో ఉన్న క్రీస్తు విరోధులు ఆ కుమార్తెను కాల్చి చంపేస్తారు. ఆ కాల్చి చంపిన దేహాన్ని ఇంగ్లాండ్ దేశానికి పంపుతారు. భూస్థాపన కార్యక్రమం అయిపోతుంది. ఆ విధవరాలు మరలా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, నా 2వ కుమార్తెను కూడా చైనా దేశానికి సువార్త పరిచర్యకు పంపిస్తున్నాను, ఇదిగో నా 2వ కుమార్తెను పంపించండి అని చెప్పినప్పుడు ఆ 2వ కుమార్తెను చైనా దేశానికి పంపించింది. ఆమె అక్కడ హతసాక్షురాలు అవుతుంది. తర్వాత 3వ కుమార్తెను పంపించింది, ఆమెను కూడా కాల్చి చంపుతారు. 4వ కుమార్తెను పంపించింది, ఆమెను కూడా కాల్చి చంపినప్పుడు చైనా దేశంలో ఉన్న మిషనరీకి చాలా సంతోషం, బాధ అనిపించింది. ఒక తల్లి తన 4 కుమార్తెలను బలిపీఠంపై దేవుని కొరకు పెట్టడానికి ఎంత సాహసించింది. ఆ తల్లి ఎలా ఉందో చూడాలని ఆ 4వ కుమార్తె భౌతిక దేహాన్ని తీసుకుని చైనా దేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి వచ్చి చర్చిలో ఆ దేహాన్ని ఉంచి వాక్యం చెబుతూ ఉండగా ఆ కుమార్తె తల్లి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. పాస్టర్ గారు, ఆమె 4 కుమార్తెలను దేవుని యొక్క బలిపీఠం మీద ఉంచింది, అందుకే ఆమె దుఃఖం ఆగడం లేదు. ఆమె త్యాగం చాలా గొప్పది, కాబట్టి ఆమె ఆదరణ కొరకు అందరూ ప్రార్థించండి అని చెప్పి సమాధి కార్యక్రమం అయిపోయేలోపు ఇంకా ఎవరైనా చైనా దేశానికి సువార్త పరిచర్యకు వచ్చేవారు నన్ను కలవచ్చు అని చెప్పగానే ఆ విధవరాలు ఈ మాట విని మరి ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న పాస్టర్ గారు, అమ్మ, నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పది, బాధపడకు, పిల్లలు చనిపోయారని ఏడవద్దు, మనకు ఒక నిరీక్షణ ఉంది, తప్పక నీ 4 కుమార్తెలను దేవుని దగ్గర చూస్తావు, నువ్వు చేసిన త్యాగానికి దేవుని దగ్గర నువ్వు గొప్ప బహుమానం పొందుకుంటావు అని చెప్తుంటే ఆమె ఇంకా మరి ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు, అమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని పాస్టర్ గారు అడిగినప్పుడు ఆమె చెబుతున్న సమాధానం, దేవుడు తన ఏకైక కుమారుణ్ణి భూలోకానికి నా కోసం పంపించడానికి ఇష్టపడినట్లుగా నా 5వ కుమార్తెను ఖచ్చితంగా చైనా దేశానికి పంపించి తీరుతాను అని చెప్పి, ఇదిగో ఈ 5వ కుమార్తెను చైనా దేశానికి పంపించండి అనగానే అక్కడ ఉన్న అందరూ ఆ తల్లి త్యాగాన్ని చూసి ఆశ్చర్యపోతారు. 5వ కుమార్తెను చైనా దేశానికి పంపించింది. ఆ కుమార్తె కొన్ని రోజులు సేవ చేసింది. ఆమెను కూడా కాల్చి చంపుతారు. ఆమె భౌతిక దేహాన్ని ఇంగ్లాండ్ దేశానికి తీసుకువస్తారు. ఆ భూస్థాపన కార్యక్రమానికి ముందు పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఆ విధవరాలు గట్టిగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తుండడం చూసి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు 5 గాయాలు అయ్యాయి, ఆ గాయాలు మానపడం ఎవరి వల్ల కాదు, ఏడవకు, ధైర్యంగా ఉండు అని పాస్టర్ గారు మాట్లాడుతుంటే ఆ విధవరాలు చెప్పిన సమాధానం, పాస్టర్ గారు, నా పిల్లలు చనిపోయినందుకు నేను ఏడవడం లేదు, నేను చైనా దేశానికి పంపడానికి ఇంకొక కుమార్తె లేదే, దేవునికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే అని ఏడుస్తున్నాను అని చెప్పి, నేను బ్రతికి ఉన్నాను కాబట్టి నేను చైనా దేశానికి వెళ్తానని చెప్పి ఆమె ఆ దేశానికి వెళ్ళి
తన 5 కుమార్తెలను చంపిన ప్రదేశంలో సేవ చేస్తుంది. ఇది తెలుసుకున్న క్రీస్తు విరోధులు ఆమెను చుట్టుముట్టి తుపాకీలు ఆమె వైపు గురిపెట్టి, ఎందుకు ఈ దేశానికి వచ్చావు? ఇక్కడికి వస్తే చనిపోతావని తెలుసా? ఇదే స్థలంలో 5 యవనస్తురాలను చంపాము అని చెప్పగానే తన బిడ్డలను చంపిన హంతకులు వారే అని తెలుసు కూడా ఆమె వారితో చెప్పిన సమాధానం, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది. క్రీస్తు ప్రేమ చూపించటానికి దేశానికి వచ్చాను అని చెప్పగానే, ఎవరా క్రీస్తు? క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది అని ఆ దుండగులు అనగానే ఆమె వారితో, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు, నా కొరకు నా 5 కుమార్తెలను చైనా దేశానికి అప్పగించటానికి యేసు ప్రేమ నన్ను బలవంత పెట్టింది అనగానే ఆ దుండగులు తుపాకీలు కింద పెట్టి, నీ బిడ్డలను చంపిన నరహంతకులమైన మమ్మల్ని నరికి చంపాల్సిన నీవు మా చైనా దేశం కోసం 5 బిడ్డల్ని పోగొట్టుకుని నీ ప్రాణాలు కూడా మా దేశం కోసం త్యాగం చేయడానికి వచ్చావు అంటే ఆ యేసు ప్రేమ మాకు తెలియదు, కానీ ఆ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నీవేనమ్మా అని ఆమె కాళ్ళు పట్టుకొని, క్రీస్తు ప్రేమ మాకు కావాలి, ఆ క్రీస్తు కావాలి, ఆ యేసు గురించి చెప్పు అనగానే ఆమె కన్నీటితో దేవుని ప్రేమ చెప్పటం ప్రారంభించింది. వారి హృదయాలు క్రీస్తుకు అప్పగించారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. చైనా దేశంలో తన 5 కుమార్తెల రక్త ప్రవాహం మీద సంఘాలు వర్ధిల్లడం ప్రారంభించాయి. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా సంఘాలు విస్తరిస్తున్న దేశం చైనా దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, చైనా దేశం కోసం ధనవంతులను, జ్ఞానం గలవారిని, బోధకులను దేవుడు వాడుకోలేదు, కానీ ఒక సామాన్యమైన విధవరాల్ని దేవుడు వాడుకున్నాడు. ఈ క్రైస్తవ ఉప్పెన సువార్త జ్వాల ఆగిపోకూడదు అంటే క్రీస్తు ప్రేమ ఇతరులకు పంచిపెట్టే బాధ్యత మన మీద కూడా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులైన పౌలు క్రీస్తు ప్రేమ ఆయనను బలవంత పెట్టుట వలన యెరూషలేములో బంధకములు, శ్రమలు ఆయన కొరకు కాచుకొని ఉన్నవి అని తెలిసి కూడా పరిచర్య కంటే ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనది కాదు అని దేవుని రాజ్య సువార్తను, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి పౌలు వెళ్ళినట్లుగా మనం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో చూడవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, సామాన్యమైన విధవరాలు చైనా దేశంలో క్రీస్తు ప్రేమ చూపించి ప్రకటించి చైనా దేశాన్ని దేవునికి సొంతం చేసింది. అపోస్తులైన పౌలు తనకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా క్రీస్తు ప్రేమ పౌలును బలవంత పెట్టుట వలన సావును కూడా లెక్క చేయక క్రీస్తు ప్రేమ చూపించి ప్రకటించటానికి యెరూషలేమునకు వెళ్ళాడు. భారతదేశంలో ఎంతోమంది చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, అనేక చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు, యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై క్రీస్తు ప్రేమ చూపించి ప్రకటించాల్సిన బాధ్యత మనం కూడా తీసుకుని భారతదేశాన్ని దేవునికి సొంతం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.